ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తేదీ చవితి. మధ్యాహ్నం 2 గంటల వరకు. నక్షత్రం రేవతి. రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 44 నిమిషాల నుంచి 10 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుంచి 8 గంటల 6 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 57 నిమిషాల నుంచి 7 గంటల 29 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 29 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు. ఈరోజు విశేషం ఫాల్గుణ శుద్ధ చవితి శనివారం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చివరి మాసమైన ఫాల్గుణ మాసంలో వచ్చే తొలి చవితి. పైగా శనివారంతో కూడిన చవితి కాబట్టి దీనికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు విశిష్టతను, మనం ఆచరించాల్సిన పద్ధతులను, దానివల్ల కలిగే ఫలితాల గురించి వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు తిథి విషయానికి వస్తే ఫాల్గుణ శుద్ధ చవితి. చవితి అనగానే మనకు చటుక్కున గుర్తొచ్చేది విఘ్నాధిపతి అయిన వినాయకుడు. ఏ పని మొదలు పెట్టినా నిర్విఘ్నంగా సాగాలని మనం కోరుకునేది ఆయననే కదా. ప్రతి నెల వచ్చే చవితిని సంకటహర చవితిగాను లేదా వినాయక చవితిగాను మనం భావిస్తాం. అయితే ఈరోజు శుద్ధ చవితి అంటే అమావాస్య తర్వాత వచ్చే చవితి. శుక్లపక్షం అంటే చంద్రుడి కళలు పెరుగుతున్న సమయం. అంటే మన కోరికలు, మన ప్రయత్నాలు కూడా వృద్ధి చెందాలని, అభివృద్ధి వైపు సాగాలని సంకేతం. ఇక ఈరోజు వారానికి ఉన్న ప్రత్యేకతను చూద్దాం. ఈరోజు శనివారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చవితి తిథి విఘ్నాలను తొలగిస్తే శనివారం నాడు చేసే దైవారాధన మనకు స్థిరత్వాన్ని, ఆయుర్దాయాన్ని ఇస్తుంది. అంటే ఈరోజు గణపతిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. శనిదేవుణ్ణి లేదా వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం వల్ల ఏలినాటి శని లేదా ఇతర గ్రహ దోషాల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అందుకే ఈ రోజుని విఘ్న నివారణ మరియు దోష నివారణ రోజుగా పెద్దలు భావిస్తారు. ముఖ్యంగా ఎవరైతే తమ పనులు అస్సలు ముందుకు సాగడం లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని బాధపడుతున్నారో వారికి ఈరోజు ఒక మంచి అవకాశం. మరి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి? పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు చేయాల్సిన పని లేదు. దేవుడు కోరుకునేది మనస్ఫూర్తిగా చేసే నమస్కారం మాత్రమే. ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేయడం ముఖ్యం. శనివారం కాబట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషాలు తొలగుతాయని ఒక నమ్మకం. ముందుగా గణపతిని తలుచుకోవాలి. మీ దగ్గర అందుబాటులో ఉంటే కాస్త గరికను వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి సమర్పించండి. గరిక అంటే వినాయకుడికి మహా ఇష్టం. స్వామి, నా పనుల్లో వస్తున్న ఆటంకాలను తొలగించు, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని మనసులో బలంగా కోరుకోండి. కుదిరితే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామిని స్మరించుకోండి. శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మనసులోని భయాలు పోయి ధైర్యం వస్తుంది. గుడికి వెళ్లే వీలుంటే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి రండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉంటే ఈరోజు శనిదేవుడికి నమస్కరించుకోవడం మంచిది. ఈరోజు చేయదగ్గ మరో ముఖ్యమైన పని దానం. శనివారం నాడు పేదవారికి లేదా వికలాంగులకు సహాయం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని అంటారు. అది ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, లేదా వారి అవసరానికి తగ్గ చిన్న సహాయం కావచ్చు. మూగజీవాలకు, ముఖ్యంగా ఆవులకు లేదా కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ మన మనసులోని అహంకారాన్ని తగ్గించి సేవాభావాన్ని పెంచుతాయి. దైవానుగ్రహం అంటే కేవలం కోరికలు తీరడమే కాదు, మనలో సాటి వారి పట్ల ప్రేమ పెరగడం కూడా. ఇక ఈరోజు శ్రద్ధగా దైవారాధన చేయడం వల్ల ప్రధానంగా మనశ్శాంతి లభిస్తుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు కావాల్సింది అదే కదా. చవితి నాడు గణపతిని పూజించడం వల్ల చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కదలడం మొదలవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉండే రాజకీయాలు లేదా ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తులకు, ముఖ్యంగా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈరోజు వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లే మార్గం దొరుకుతుంది. అలాగే శనివారం ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నొప్పులు, వాత సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. శని భగవానుడి అనుగ్రహం ఉంటే మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి ధన నిల్వ పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, అశాంతి ఉంటే అవి తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
చివరిగా ఒక్క మాట, పూజా ఫలితం అనేది మనం ఎంత ఖర్చు చేశామనే దాని మీద కాకుండా మనం ఎంత నమ్మకంతో చేశాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఏ ప్రత్యేకమైన స్తోత్రాలు రాకపోయినా పర్వాలేదు, కేవలం ఓం గం గణపతయే నమః అని కానీ, ఓం నమో వెంకటేశాయ నమః అని కానీ మనస్సులో స్మరించుకుంటూ మీ పనులు చేసుకోండి. భగవంతుడు అంతటా ఉంటాడు, మన మంచి ఆలోచనల్లోనే ఉంటాడు. ఈ ఫాల్గుణ శుద్ధ చవితి శనివారం మీకు మీ కుటుంబానికి సకల శుభాలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, మీ పనులన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజుని ఒక మంచి సంకల్పంతో మొదలు పెట్టండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈరోజు పూజ చేసిన వారు, చేయలేకపోయిన వారు ఓం నమో వెంకటేశాయ అని కానీ, లేదా మీకు నచ్చిన దైవం పేరుని కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. అధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. చక్కటి శుభాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. నిరంతర సాధనతో లక్ష్యం సిద్ధిస్తుంది. నిరాశ కలిగించేవారు ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఏకాగ్రతతో పనులు పూర్తవుతాయి. శుభకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరుల పని కోసం కష్టపడతారు. పని ప్రదేశంలో మీకు అనుకూలంగా కొన్ని మార్పులు ఉండవచ్చు. ఇది సహచరులకు కొంత మానసిక స్థితిని కలిగిస్తుంది. మీ ప్రవర్తన ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుంది. సోదరులు, బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులు ప్రారంభించకుండా పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు. భక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి వలన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార బలం చేకూరుతుంది. విద్యాయోగం అద్భుతంగా ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. ధర్మం రక్షిస్తుంది. ఆశయం నెరవేరే వరకు శ్రమిస్తూనే ఉండండి. వాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా జీవిస్తారు. సంపదతో ఆనందం లభిస్తుంది. మధ్యాహ్నం వరకు కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు అందుకుంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటుగా అస్సలు ఉండకూడదు. కొందరు నమ్మక ద్రోహులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో ధర్మం గెలుస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది. ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో ఏదైనా విలువైన వస్తువు లేదా ఆస్తిని పొందాలనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భగవంతుడి దయ వల్ల అన్ని పనులు సులభంగా జరుగుతాయి. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. పట్టుదలతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. వ్యాపార పరంగా అధిక జాగ్రత్త అవసరం.
ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు గడ్డు కాలం. చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మిత్రుల సాయంతో ఆపదలు తొలగుతాయి. మొహమాటం వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. దైవ ధ్యానం శక్తినిస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. కళాకారులకు, సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. మంచి కాలం నడుస్తోంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. ఇంటా బయట శుభమే గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సతీమణిని సంప్రదించడం మంచిది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ పరంగా కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్వయంగా చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. కొందరి వల్ల స్వల్ప విఘ్నాలు ఏర్పడినా పని పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో ఫలవంతంగా ఉంటుంది. ప్రమాదవశాత్తు పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు. ఈ పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు వ్యాపార ప్రణాళికల్లో ప్రయోజనం పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. మీ ఖ్యాతి పెరుగుతుంది. ధర్మ మార్గంలో చేసే ప్రయత్నాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. కుటుంబంలో మీదే పైచేయి అవుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు, విహారయాత్రలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. శివారాధన మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కోరిక నెరవేరుతుంది. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగండి. తోటివారి సూచనలు పనిచేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాల వల్ల, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆటంకాలను అధిగమిస్తారు. బంధువుల సహాయం అందుతుంది. చేస్తున్న పని మీద శ్రద్ధ పెంచండి. శత్రు దోషం ఉంటుంది. మౌనంగా పనిచేయండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. పాత బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. పిల్లల పట్ల అన్ని బాధ్యతలు కూడా నెరవేరుతాయి. ఈ రోజు మీరు పోటీ ప్రదేశంలో ముందుకు సాగడం ద్వారా పేరు సంపాదిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవతారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట యోగం ఉంది. స్పష్టమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. మంచి జరుగుతుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వృద్ధికి కృషి ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ సంబంధమైన ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు అద్భుతమైన యోగం ఉంది. ఇప్పుడు చేసే పనులు గుర్తింపునిస్తాయి. 10 మందికి మేలు చేస్తారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. మీకు తీరిక లేకుండా గడుపుతారు. ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వృద్ధుల సేవలో సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రోజు మీరు డబ్బు సద్గుణ పనులకు ఖర్చు చేయడం ఆనందకరంగా ఉంటుంది. శ్రమ పెరగవచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరిస్తారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రద్ధగా పనులు ప్రారంభించండి. తప్పక విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. ఉద్యోగపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల వేధింపులు కూడా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. ఖర్చు పెరుగుతుంది. దూరదృష్టితో పనిచేసి అడ్డంకుల నుంచి బయటపడతారు. ప్రశాంత చిత్తంతో ఉండాలి. నిందలు మోపేవారు ఉంటారు. పట్టించుకోవద్దు. కార్య సాధనలోనే మనసు లగ్నం చేయాలి. ఒక శుభం జరుగుతుంది. లక్ష్మీ స్తోత్రం మనశ్శాంతినిస్తుంది. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యా పోటీ రంగాల్లో ప్రత్యేక విజయాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీరు మాట్లాడే విధానం ఇతరులను ప్రభావితం చేస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బకాయిలు వసూలవుతాయి. అనుకూలంగా ఉంటుంది. సంపద పెరుగుదల ద్వారా మీ కీర్తి పెరుగుతుంది. ఆగిపోయిన పనులు నిరూపించుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు. మీకు ఇష్టమైన వారిని కలుస్తారు. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. పట్టుదలతో ముందుకు సాగండి. అనేక విఘ్నాలు ఎదురవుతాయి. మనోబలంతో వాటిని అధిగమిస్తారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. చెడు ఊహించవద్దు. అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆవేశం పనికిరాదు. కొంత మేలు జరుగుతుంది. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. కార్య సాఫల్యం ఉంది. పనులపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. నవగ్రహ శ్లోక పఠనం మనోబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి సిద్ధిస్తుంది. ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. 1-2 సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణ ఫలితాలను ఇస్తాయి. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. దగ్గర వారితో విభేదాలు వద్దు. సమాజంలో పేరు సంపాదిస్తారు. ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. గృహ వినియోగాలకు ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు ప్రాపంచిక ఆనందాల సాధనలో పెరుగుదల కారణంగా మనసులో భిన్నమైన సంతృప్తి ఉంటుంది. సహోద్యోగులు లేదా బంధువుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది.
అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో జయం పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఆనందించే అంశం ఉంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. పరిస్థితులను తట్టుకుని కార్యసిద్ధిని పొందుతారు. మానసిక శక్తి లక్ష్యాన్ని చేరుస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా లేదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉత్సాహంతో వ్యవహరించండి. ఒక శుభవార్తను వింటారు. ఇంట్లో శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో అనుకూలమైన ప్రయోజనాల వల్ల ఆనందంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. వ్యాపారంలో ఎలాంటి మార్పు అయినా పరిగణించవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే ప్రణాళికను రద్దు చేయవచ్చు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. అదృష్ట ఫలాలు అందుకుంటారు. అద్భుతాలు జరుగుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మనోనిగ్రహంతో పనిచేయాలి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. నిరంతర శ్రమతో విజయం దక్కుతుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు, అమ్మకాల సమయంలో చట్టపరమైన అంశాలను పరిగణించండి. ఏదైనా సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. స్థిరత్వం వస్తుంది. అనుకున్న విధంగా పనులు నెరవేరుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వ్యవహారాలలో తగాదాలు సమసిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మనసులోని కోరిక తీరుతుంది. అదృష్టవంతులవుతారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. పర్వాలేదనిపిస్తుంది. వాహన ప్రమాదాల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. సమీప ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో పెరుగుతున్న పురోగతితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు వారి మేధో భారాన్ని బదిలించుకోవచ్చు. సాయంత్రం సమయంలో మీకు ఉపయోగపడే సమాచారాన్ని పొందుతారు. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితం సిద్ధిస్తుంది. వ్యాపారంలో లక్ష్యాన్ని చేరుతారు. క్రమంగా సుస్థిరత ఏర్పడుతుంది. విద్యా యోగం అద్భుతం. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ప్రశాంత జీవితం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. ఇష్టదేవతా స్మరణతో శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.